హలో మామ బ్రస్, మరి బ్రదర్స్, మా తమ్ముళ్ళు, స్టూడెంట్స్, మీకేరా ఏదో మీకోసం ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేద్దాము. అందరూ డిప్రెషన్లో ఉన్నారు. రేపు ఒకటి చెప్తాను రా, పరిస్థితి బాగాలేదు, మీరు డిప్రెస్ ఏం అవ్వద్దండి, మంచి రోజులు వస్తాయి. కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వేమన్నా సెటిల్ అయినావు, పేషెన్స్ ఉండాలరా అంటావు. మాకు ఇక్కడ రూమ్ నీళ్ళు కట్టలేక, ఫుడ్ దాని లేక, అది లేక ఇదే కానీ అంటారు. అర్థమైందిరా, నాకు అది తెలుసు, అన్నీ తెలుసురా. రూముల్లో ఉన్నావు, నేను కూడా, నాకు అన్నీ తెలుసు ఎట్లుండే పరిస్థితులని. అయినా కూడా పేషెన్స్గా ఉండాలిరా మనం, తప్పదు. మీకేమన్నా సెటిల్ అయిపోయారులే, 10 వచ్చి ఇల్లు కొన్నారు, అది కొన్నారు, ఇది కొన్నారు, అన్నీ సెటిల్ అయిపోయారు, మీరు ఏమైనా మాట్లాడతారులేండి. మా పరిస్థితులు, పార్ట్ టైం జాబ్లు, డబ్బులు లేదు, తెలుసురా, అన్నీ తెలుసురా. అయినా కూడా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే భగవద్గీతలో ఒకటి చెప్తారా కృష్ణుడు, చలికాలం వస్తుంది కానీ కంటిన్యూగా ఉండదు, వెళ్ళిపోతుంది. ఎండాకాలం వస్తుంది, ఉండదు, వెళ్ళిపోతుంది. వర్షాకాలం వస్తుంది, ఉండదు, వెళ్ళిపోతుంది. సో సూర్యుడు కూడా మార్నింగ్ ఉంటాడు, మరి నైట్ ఉండడు. సో ఈ విధంగా ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. ఏ సిచ్యుయేషన్ కూడా, ఏ సిచ్యుయేషన్, ఏ పరిస్థితి అయినా కూడా పర్మనెంట్గా అనేది ఉండదు డెఫినెట్గా. సో భగవద్గీతలో నడుస్తుంది. ఏంద్రా మళ్ళీ ఏమైనా స్విచ్గా చెప్తాను అంటే, అవురా, భగవద్గీత మన జీవితాన్ని మార్చేస్తుందా. అప్పుడప్పుడు చదవండి ఇలాంటి సందర్భాలు. కొంచెం మెడిటేషను, భగవద్గీత, కొంచెం ఏకాగ్రతగా, కొంచెం అంటే నీ మైండ్ని కంట్రోల్, నీ స్ట్రెస్ను, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, ఇవన్నిటిని కంట్రోల్ పెట్టంటే కొంచెం కనీసం 5-10 నిమిషాలు మెడిటేషన్, కొంచెం భగవద్గీత. సో నేను అనేది ఏమంటే, ఏ సిచ్యుయేషన్ అయినా కూడా ఎటువంటి, మీరే చూసుకోండి, మీ ఇప్పుడు కాకుండా మీ ప్రీవియస్, అంటే అమెరికా రాకముందు మీ సిచ్యుయేషన్లో ఏదైనా అట్లనే ఉందరా, ఉండదురా. ఇది సృష్టి, నేచర్ అలాంటిది, ప్రకృతి అలాంటిది. మదర్ నేచర్, మదర్ ఎర్త్, పంచభూతాలు, ఇవన్నీ కూడా యూనివర్స్ ఏ దాన్ని కూడా పర్మనెంట్గా ఉండించదు. కీప్ చేంజింగ్. సో ఆ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ తర్వాత ప్రతి ఒక్కరు మార్పు వస్తుంది. సో మనకు కూడా మీరు డిప్రెషన్ కాకుండా, స్ట్రెస్ కాకుండా కొంచెం జాగ్రత్తగా ఫ్రెండ్స్తో కలవండి అప్పుడప్పుడు. అంటే పార్టీలు, పబ్బులు అని కాదు, ఫ్రెండ్స్తో కలవండి. జస్ట్ మాట్లాడుకోండి, మామూలుగా నార్మల్గా మాట్లాడుకొని హ్యాపీగా కొంచెం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో గుంపుతో, అంటే జనాలతో ఉండడం, మీ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవడం, ఉండడం, తిరగడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్గా మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. అంటే అందరూ అదే సిచ్యుయేషన్లో ఉంటారు, ఏం రిలీఫ్ ఇస్తుంది అని అంటారు. అయినా కూడా మార్చండి, టాపిక్ మార్చేసేయండి. ఎవడో పాజిటివ్ ఉంటారు మీ గ్రూపులో, అంతమంది నెగిటివ్ ఉంటే ఒకడు పాజిటివ్ ఉండే, రే నువ్వు పాజిటివ్, ఎవడైతే పాజిటివ్ ఉంటాడో వాడు, రే నువ్వేరా పాజిటివ్ ఉండేవాడు. ఎవడైతే పాజిటివ్ ఉంటాడో ఒక గ్రూప్లో, ప్రతి ఫ్రెండ్స్ దోస్తులో ఒకడు పాజిటివ్ ఉంటాడు, అలాంటి వాడు. సో అలాంటి వాడిని నువ్వు చెప్పరా, వాళ్ళు విసుగుంచినా పర్లేదు. ఇలాంటి సందర్భంలోనే పాజిటివ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అవసరం, వాళ్ళ డిప్రెస్ కాకుండా. నీ రోల్ చాలా పెద్దది ఇప్పుడు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ పోకుండా, డిప్రెస్ కాకుండా, స్ట్రెస్ కాకుండా చూసుకునే బాధ్యత పాజిటివ్ ఉండే వ్యక్తి. సో కాబట్టి నువ్వు చూసుకోరా. ఇది మీకు ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేది. ఉంటాను తమ్ముడు.